Hi everyone. Today we'll see how to create image maps. Image maps అంటే సపోజ్ మీకు చూడండి, ఇక్కడ చూసే స్క్రీన్లో ఒక ఇమేజ్ని డిస్ప్లే చేసాం. ఇది ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో ఒక టైటిల్ వచ్చింది, క్రియేటింగ్ ఇమేజ్ మ్యాప్స్ అని. ఇందులో ఒక ఇమేజ్ని డిస్ప్లే చేసాం. డిస్ప్లే చేసిన ఇమేజ్లో చూడండి, ఎక్కడ కూడా యారో మార్క్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏం రావట్లేదు. ఇక్కడ చేసిన ఏం రావట్లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికో వెళ్ళింది. చూడండి, ఒక నిమిషం. ఇక్కడ హ్యాండ్ మార్క్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. ఇక్కడ రాజస్థాన్ దగ్గర హ్యాండ్ మార్క్ వస్తుంది, ఇక్కడ మహారాష్ట్ర దగ్గర రావట్లేదు. ఆంధ్ర దగ్గర హ్యాండ్ మార్క్ వస్తుంది. సో ఒక నేను లింక్స్ క్రియేట్ చేశాను, మల్టిపుల్ లింక్స్ క్రియేట్ చేశాను, మ్యాప్ ఏరియాస్. సో ఒక మ్యాప్ తీసుకొని సపోజ్ ఈ పర్టికులర్ రీజన్ దగ్గర క్లిక్ చేస్తే కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా. సపోజ్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చూడండి నేను జూమ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఏదైనా ఉంటే రావాలి. అలా మనం క్రియేట్ చేయాలి. లేదు సపోజ్ మహారాష్ట్ర మీద నేనే క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేశాను ఆంధ్రప్రదేశ్. ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వచ్చింది. సో అలాగే ఇంకో చోట ఎక్కడైనా, ఇక్కడ రాజస్థాన్ దగ్గర క్లిక్ చేస్తే రాజస్థాన్ మ్యాప్ రావాలి. నేనేం ప్లేస్ చేయలేదు, కానీ ఇక్కడ ఒక లింక్ ప్లేస్ చేశాను. ఏం చేశాను, ఏదో టెక్స్ట్ స్క్రోల్ అవుతున్నట్టుగా ప్లేస్ చేశాను. సో దట్ ఈస్ అవర్ చాయిస్. ఇక్కడ ఆంధ్ర క్లిక్ చేస్తే ఆంధ్ర వచ్చే విధంగా, రాజస్థాన్ క్లిక్ చేస్తే రాజస్థాన్ వచ్చే విధంగా. మహారాష్ట్ర దగ్గర నేనేం క్రియేట్ చేయలేదు. అలాగే ఇక్కడ ఇంకో చోట కూడా ఏరియా ఉంది, దీన్ని క్లిక్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ దగ్గర వేరే ఏదో పెట్టాను. ఇక్కడ ఇది ఇంకో వెబ్ పేజ్ని లింక్ చేశాను, ఇక్కడ ఇంకొక వెబ్ పేజ్ని లింక్ చేశాను, అంతే. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు, మనకి రాజస్థాన్ లేదా ఉత్తరప్రదేశ్ అయితే ఉత్తరప్రదేశ్ మ్యాప్ని డిస్ప్లే చేయొచ్చు. సో లైక్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఇది ఒక వెబ్ పేజ్ వచ్చింది. ఈ వెబ్ పేజ్లో ఒక టెక్స్ట్ వచ్చింది, టెక్స్ట్ కింద కరస్పాండింగ్ మ్యాప్ ఒకటి వచ్చింది. ఇలా వచ్చే విధంగా మనం చేయాలి అని అంటే ఏం చేయాలి? సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్? మనం ఇలా వచ్చే విధంగా చేయాలి అంటే మనం కోడ్లో ఎలా రాయాలి? లెట్స్ సీ. నేను డైరెక్ట్గా కోడ్ వెళ్తున్నానండి. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద కోడ్. ఇనిషియల్గా ఫస్ట్ మీకు ఇది అర్థం కావడం కోసం నేను 1 by 1 డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ ఈ కోడ్ని తీసేస్తున్నాను. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ లోపల టైటిల్, ఇది బేసిక్ స్ట్రక్చర్. బాడీకి బీజీ కలర్ కూడా ఏబిసిడిఎఫ్ అంటే ఏంటి, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇలా లైట్ బ్లూ రావడానికి కోసం మనం ఇచ్చినటువంటి కలర్, అది బ్యాక్గ్రౌండ్ కలర్. అలాగే H1 అలైన్ ఈక్వల్ టు సెంటర్ క్రియేటింగ్ ఇమేజ్ మ్యాప్స్ అనే హెడ్డింగ్ వచ్చింది, అది సెంటర్లో ఉంది. చూడండి అవుట్పుట్లో క్రియేటింగ్ ఇమేజ్ మ్యాప్స్ అని సెంటర్లో ఉంది, బ్లాక్ కలర్లోనే ఉంది, కలర్ ఏమి ఇవ్వలేదు మనం. నెక్స్ట్ సెంటర్ ట్యాగ్ ఒకటి తీసుకొని ఇమేజ్ని సెంటర్ చేయడానికి అలైన్ ఈక్వల్ టు సెంటర్ రాస్తే సెంటర్ రాదు అది. అందుకని మనం ఏం చేయాలి, ఇమేజ్ సెంటర్ రావాలంటే సెంటర్ ట్యాగ్ అని ఉంటుంది మనకి. సెంటర్ ట్యాగ్ లోపల ఇమేజ్ రాశాను, IMG SRC ఈక్వల్ టు india.jpg. అంటే ఏంటి, ఇది మన india.jpg అంటే డైరెక్ట్గా ఇమేజ్ రాదు, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇక్కడ ఇదిగోండి డౌన్లోడ్ చేశాను, ఇది ఇండియా, ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసి పెట్టాను. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఇండియా ఇమేజ్. ఒక ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, గూగుల్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మన ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేస్తున్నామో అక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఎక్స్టెన్షన్ కూడా చూడండి, .jpg క్యాపిటల్ INDIA.jpg అది ఇవ్వాలి మన ఇమేజ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఇదిగోండి IMG SRC క్యాపిటల్ India.jpg, ఇది పాత్. ఇమేజ్ ఎక్కడ ఉండాలి, మన HTML ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో అదే లొకేషన్లో ఉండాలి. దీనికి ఒక హైట్ విడ్త్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను. జస్ట్ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఏం కావాలి, ఒక వెబ్ పేజ్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఏం కావాలండి, ఒక వెబ్ పేజ్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి ఇమేజ్ SRC india.jpg. ఇక్కడ యాక్చువల్గా పాత్ రాయాలి, ఎందుకంటే నా HTML ఫైలు ఇమేజ్ రెండు కూడా ఒకే లొకేషన్ ఉంటే పాత్ అవసరం లేదు. ఓకే, ఒక హైట్ విడ్త్ ఇచ్చాను, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే
దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది? ఓన్లీ ఒక ఇమేజ్ మాత్రమే వస్తుంది. దాంట్లో మ్యాప్ పాయింట్స్ ఏం రావు. లెట్స్ సి ఇమేజ్ మ్యాప్ డాట్ హెచ్టిఎంఎల్ రన్ చేసి చూద్దాం ఎక్కడుందో. వేరే ఇమేజ్ మ్యాప్ డాట్ హెచ్టిఎంఎల్ దీన్ని రన్ చేస్తే ఓన్లీ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, హ్యాండ్ మార్క్ రాదు. ఇందాక ఆంధ్రప్రదేశ్కి, మహారాష్ట్రకి, రాజస్థాన్కి ఏదో వచ్చినట్టుగా మ్యాప్ పాయింట్ రాదు. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ వచ్చింది, టెక్స్ట్ వచ్చింది, ఒక ఇమేజ్ ఇన్సర్ట్ అయింది, సెంటర్కి వచ్చింది. ఇమేజ్ సెంటర్కి రావడానికి మనం ఏం వాడాం? సెంటర్ ట్యాగ్ వాడాం. ఇప్పుడు మనకు పాత దానిలో లాగా ఇక్కడ మ్యాప్ పాయింట్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గర మ్యాప్ పాయింట్ వచ్చింది, రాజస్థాన్ దగ్గర మ్యాప్ పాయింట్ వచ్చింది, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ దగ్గర మ్యాప్ పాయింట్ వచ్చింది, అక్కడ లింక్ వచ్చింది, క్లిక్ చేస్తే పాసిబిలిటీ వచ్చింది. ఇలా రావడానికి మన దాంట్లో ఏమి లేదు. మన దాంట్లో రావడానికి ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటి? ఒక ఇమేజ్కి మల్టిపుల్ లింక్ పాయింట్స్ పెట్టడానికి, మ్యాప్ పాయింట్స్ పెట్టడానికి ఇక్కడ మనం ఏం చేయాలండి? ఇదిగోండి ఇక్కడ యూజ్ మ్యాప్ అనే ఒక అట్రిబ్యూట్ వాడాలి. యూజ్ మ్యాప్ ఈక్వల్ టు యాష్. ఇక్కడ మన ఇష్టం వచ్చిన నేమ్ రాసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ మనం ఏ పేరు అయితే ఇచ్చామో తర్వాత మనం ఒక మ్యాప్ అనే ట్యాగ్ వాడతాం, ఆ మ్యాప్ ట్యాగ్లో రావాల్సి వస్తుంది. ఏం రాశానండి? జస్ట్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసిన దాంట్లో చివర్లో యూజ్ మ్యాప్ అనే అట్రిబ్యూట్ వాడాం. అంటే జనరల్గా ఇమేజ్ మ్యాప్ గురించి అడిగినప్పుడు వాట్ ఆర్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ వీఆర్ యూజింగ్ అనుకున్నప్పుడు యూజ్ మ్యాప్ అనే ఒక అట్రిబ్యూట్ వాడతాం. దేనికి ఇది? టు లింక్ బిట్వీన్ ద ఇమేజ్ అండ్ మ్యాప్ పాయింట్, రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం ఇది వాడతాం. ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, సురేష్ లేకపోతే ఇంకేదైనా పేరు, మీ ఇష్టం, మీ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నా పేరు ఇచ్చాను. నెక్స్ట్ దీని కంటిన్యూషన్, ఈ ఐడి ఏదైతే ఉందో దీన్ని ఎవరు వాడతారు? మ్యాప్ అనే ఒక ట్యాగ్ వాడుతుంది. చూడండి, నెక్స్ట్ రాస్తున్నాను, ఇదిగోండి మ్యాప్, ఇది కూడా తీసేస్తున్నాను. మ్యాప్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏ పేరు అయితే ఇచ్చామో సురేష్ అనేది, దాన్ని ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన యూజ్ మ్యాప్లో యాష్ అని ఏదైతే ఇచ్చామో ఆ అడ్రస్ని ఇక్కడ వాడుకోవాలి. సో మనం డిస్ప్లే చేసిన ఇమేజ్కి మనం క్రియేట్ చేయబోయే పాయింట్కి రెండింటికి లింక్ అదే. సో యూజ్ మ్యాప్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాశానంటే నేను యాష్ నేమ్ ఆఫ్ ద మ్యాప్, ఇక్కడ సురేష్ అని ఇచ్చాను. మీ ఇష్టం మీరు ఏ పేరు అని ఇచ్చుకోవచ్చు. ఆ నేమ్ని ఎక్కడ వాడుకోవాలి అంటే ఇమేజ్ ట్యాగ్ ఇన్సర్ట్ చేసి అయిపోయిన తర్వాత మ్యాప్ అనే ఒక ఎలిమెంట్ రాయాలి. సో ఇమేజ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి మీరు ఏ ఎలిమెంట్స్ వాడుతున్నారు? మ్యాప్ అనే ఎలిమెంట్ ఒకటి వాడుతున్నారు. అందులో అట్రిబ్యూట్ ఏం వాడుతున్నారు? నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ పైన ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ తోటి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్ని మ్యాప్ పాయింట్స్ కావాలి మనకి? ఇక్కడ మన దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ దగ్గర ఒకటి ఉంది, రాజస్థాన్ దగ్గర ఒకటి ఉంది, హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఒకటి ఉంది. 3 పాయింట్స్ కావాలి, 3 లింక్స్ కావాలి. కాబట్టి 3 లింక్స్ క్రియేట్ చేయడానికి ఏమున్నాయి? ఎన్ని వేస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. మ్యాప్ అనే ట్యాగ్ లోపల 3 ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఏరియాస్కి లొకేషన్స్ కూడా ఇచ్చాను లోపల. చూడండి, ఏరియా షేప్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా. సో ఏరియా మ్యాప్ అనే ఎలిమెంట్ లోపలే రాయాలి. ఇదంతా మ్యాప్ లోపల ఏముండాలి? కంపల్సరీగా నేమ్ అనే అట్రిబ్యూట్ మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఇది మన ఇమేజ్ని లింక్ చేయడం కోసం. సో ఏరియా షేప్ ఈక్వల్ టు సర్కిల్ కోఆర్డినేట్స్. సర్కిల్కి అయితే 3 కోఆర్డినేట్స్ వస్తాయి. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరం, వై యాక్సిస్ నుంచి ఎంత దూరం, సైజ్ ఆఫ్ సర్కిల్ ఎంత. అప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి 180 డిస్టెన్స్, వై యాక్సిస్ నుంచి 348 డిస్టెన్స్, 40. హెచ్ రిఫరెన్స్ andhra.html, ఇది ఇంకొక హెచ్టిఎంఎల్ ఫైల్, ఇది ఇంకొక హెచ్టిఎంఎల్ ఫైల్. ఆ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఏముంటుంది? ఇప్పుడు చూడండి, దీన్ని సేవ్ చేస్తున్నాను నేను. షేప్, యాక్చువల్గా ఏరియా అనే ట్యాగ్లో షేప్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీగా రాయాలి. అందులో ఏంటి? ఈ షేప్ అనే అట్రిబ్యూట్కి 3 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి సర్కిల్ అన్న రాయొచ్చు, లేదా ఇంకోటి RECT రెక్టాంగిల్ అన్న రాయొచ్చు. మూడోది రాస్తే ఇన్స్టెడ్ ఆఫ్ సర్కిల్ అండ్ రెక్టాంగిల్ ఏం రాయొచ్చు? మనం పాలీ అని రాయొచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైమెన్షన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి నేను అది మార్చట్లేదు కాబట్టి ప్రస్తుతానికి దీనికి నేను సర్కిల్ అనే రాస్తున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ లేటర్. సో ఫస్ట్ మెయిన్ స్టెప్ ఏంటండి? ఇమేజ్ అనే ట్యాగ్లో ఎండింగ్ ఆఫ్ దిస్ హైట్ విడ్త్ రాసిన తర్వాత యూజ్ మ్యాప్ ఈక్వల్ టు అనే అట్రిబ్యూట్ వాడాలి ఇమేజ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి.
ఇక్కడ రాసిన నేమ్ ఏదైతే ఉందో అక్కడ మ్యాప్ అనే ట్యాగ్లో నేమ్ అనే అట్రిబ్యూట్కి అది సేమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ మనకి ఎన్ని పాయింట్స్ అయితే కావాలి, ఎన్ని లింక్స్ అయితే కావాలనుకున్నాము మ్యాప్ పాయింట్స్, వాటికి 3 ఏరియాలు అని రాశాను. సో ఇక్కడ షేప్ అనేది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేసి పెట్టినప్పుడు సర్కిల్ వస్తుంది, కానీ ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వట్లేదు లేండి డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద బ్రౌజర్. యాక్చువల్గా ఈ హ్యాండ్ మార్క్ దగ్గర సర్కిల్ సింబల్ వస్తుంది, సర్కిల్ సింబల్ వస్తుంది, కానీ ఇక్కడ మన బ్రౌజర్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. క్లిక్ చేశాను ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చిన ఏదైతే ఉందో ఇది andhra.html. ఇది ఒక సపరేట్ HTML డాక్యుమెంట్ నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను, దాని అడ్రస్ ఇచ్చాను అంతే. కావాలంటే మన ఫోల్డర్లో ఉంటుంది చూడండి, ఎక్కడ andhra.html అని andhra.html. సో andhra.html మనం డౌన్లోడ్ చేసి క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, ఇదిగోండి ఇలా వస్తుంది andhra.html. ఓకే నెక్స్ట్ ఇదిగోండి సర్కిల్కి ఏం రాయాలి అంటే 3 కోఆర్డినేట్స్ రాయాలి. ఏంటది, ఒకటి x యాక్సిస్, y యాక్సిస్, సైజ్ ఆఫ్ ది సర్కిల్. మీకు అక్కడ అన్ఫార్చునేట్లీ మనకు అవుట్పుట్లో సర్కిల్ కనపట్లేదు, కానీ ఎంత రీజియన్ అని 40 ఇన్ ద సెన్స్ ఎంతవరకు రీజియన్, ఎంత సపోజ్ ఇదంతా ఈ రీజియన్ సైజ్ ఆఫ్ ద సర్కిల్, ఈ రీజియన్ అనమాట. సర్కిల్ ఇస్తే ఈ రీజియన్ అంతా ఆక్యుపై చేస్తుంది. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ బాక్స్ వస్తుంది, ఇలాగా రెక్టాంగిల్ బాక్స్ వస్తుంది. సో అది రెక్టాంగిల్కి 4 కోఆర్డినేట్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే, సో సర్కిల్ అయితే x యాక్సిస్ నుంచి ఎంత దూరం, y యాక్సిస్ నుంచి ఎంత దూరం, సైజ్ ఆఫ్ ది సంథింగ్. x యాక్సిస్ అంటే ఏంటి, ఇక్కడ అవుట్పుట్లో దిస్ ఈజ్ అవర్ ఇమేజ్. ఈ ఇమేజ్లో ఇక్కడ నుంచి x యాక్సిస్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత దూరం, పై నుంచి y యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉండాలి. x యాక్సిస్ నుంచి ఎంత దూరం ఇచ్చాం మనం ఆంధ్ర దానికి లొకేట్ చేయడానికి, x యాక్సిస్ నుంచి ఎంత దూరం ఇచ్చాం చూడండి, x యాక్సిస్ నుంచి 180 ఇచ్చాం, y యాక్సిస్ నుంచి 348 డిస్టెన్స్ ఇచ్చాం. 348 అంటే పై నుంచి 348 అంటే ఇక్కడికి వచ్చింది లొకేషన్. సైజ్ ఎంత ఇచ్చాం, 40 అని ఇచ్చాం. ఈ రీజియన్ వరకు హైలైట్ అవ్వడం కోసం. కావాలంటే రిఫ్రెష్ చేయండి, ఇది మంది, ఇది రిఫ్రెష్ చేయండి, హ్యాండ్ మార్క్ వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది, పైకి వెళ్తే హ్యాండ్ మార్క్ రావట్లేదు. సో ఇది రీజియన్. సిమిలర్లీ రెక్టాంగిల్కి అయితే 4 కోఆర్డినేట్స్ ఇవ్వాలి. ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి డిస్టెన్స్, రైట్ సైడ్ నుంచి డిస్టెన్స్, అది టాప్ లెఫ్ట్ నుంచి టాప్ బాటమ్ వరకు రీజియన్. అంటే ఇక్కడ మీకు కనపట్లేదు, కానీ ఇక్కడ ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే రెక్టాంగిల్ రీజియన్ క్రియేట్ అవ్వడానికి టాప్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత దూరం, టాప్ సైడ్ నుంచి ఎంత దూరం, అలాగే ఇక్కడ రీజియన్ ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి రీజియన్ అనమాట. ఇక్కడ 2 వాల్యూస్ ఇవ్వాలి, ఇక్కడ ఒక 2 వాల్యూస్ ఇవ్వాలి. రైట్ సైడ్ నుంచి ఎంత దూరం, లెఫ్ట్ సైడ్ అదే టాప్ లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్ అంతా, టాప్ నుంచి అంతా, టాప్ బాటమ్ కార్నర్కి లెఫ్ట్ సైడ్ నుంచి అంతా, టాప్ బాటమ్ నుంచి అంటే 4 వాల్యూస్ ఇవ్వాలండి. మీరు మాన్యువల్గా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ మన బ్రౌజర్లో కనపట్లేదు మీకు రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి అయితే 4 వాల్యూస్ ఇవ్వాలి, సర్కిల్కి అయితే 3 వాల్యూస్ ఇవ్వాలి. లేదా ఇంకొక వాల్యూ ఉందంటే షేప్ ఈక్వల్ టు డిఫాల్ట్, అదే తీసుకుంటుంది వాల్యూ. మీరు డిఫాల్ట్ ఏదో ఒక డిఫాల్ట్ అంటే ఏంటి, ఎంటైర్ రీజియన్ తీసుకుంటుంది. డిఫాల్ట్ అంటే ఎంటైర్ రీజియన్ తీసుకుంటుంది, కానీ మనకు పర్టికులర్ రీజియన్లో కావాలి అనుకుంటే మనం షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఈక్వల్ టు సర్కిల్, షేప్ ఈక్వల్ టు RECT రెక్టాంగిల్. అట్ ది సేమ్ టైం HREF ఇది ఇవ్వాలి. ఎక్కడికి, అక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఇంకొక HTML ఏదో ఒకటి ఇవ్వాలి. HTMLలో URL అడ్రస్, Gmail, google.com ఏదో ఒకటి ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ మార్కీ ట్యాగ్ అని ఇచ్చాను, markey.html ఇచ్చాను. ఇక్కడ కాకుండా మీరు ఏమవచ్చు, www.google.com అని ఇవ్వచ్చు. సో మన అక్కడికి నావిగేట్ అయిపోతుంది. మనం క్లిక్ చేస్తే, సేవ్ చేస్తే అక్కడ నావిగేట్ అవుతుంది. చూడండి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను, ఇది దానికి వేరేది ఇచ్చాను కదా రాజస్థాన్కి, ఇక్కడ google.com నావిగేట్ అవుతుంది. నెట్ ఉంటే నావిగేట్ అయిపోతుంది. సో లైక్ వైజ్ యూ కెన్ క్రియేట్ అంటే ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఇమేజ్ మ్యాప్ క్రియేట్ చేయాలి అంటే ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి. ఆ ఇమేజ్ లోపల యూజ్ మ్యాప్ అనే అట్రిబ్యూట్ వాడాలి. ఆ మ్యాప్లో వాడిన నేమ్ని మ్యాప్ అనే ట్యాగ్కి ఇక్కడ ఇమేజ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ వాడాం మనం, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ క్రియేటింగ్ ఇమేజ్ మ్యాప్స్. మ్యాప్, ఏరియా, 2 ఎలిమెంట్స్ వాడాను. దీంట్లో అట్రిబ్యూట్స్ ఏం వాడాం, మ్యాప్లో అయితే నేమ్ అనే అట్రిబ్యూట్ వాడాను,
ఏరియాలో అయితే షేప్ అనే అట్రిబ్యూట్ వాడాను, కోఆర్డినేట్స్ వాడాను లొకేట్ చేయడానికి. సిమిలర్లీ హెచ్ఆర్ఈఎఫ్, హెచ్ రిఫరెన్స్ వాడాను. సో likewise you can create image map. Okay, if you have any doubts, please comment in comment box.